అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నానండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక ఇవాళ వీడియో వచ్చేసి పొద్దున్నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మా వారికి డ్యూటీ ఉండడం వల్ల నేను 4:15కే లేచి క్యారియర్ అది కూడా వండాలి. క్యారేజ్తో పాటు అంబలు కూడా నేను చేస్తానండి. పొద్దున్నే తాగడం మంచిది కదా. అంబలు చేసి దాంట్లో పల్చని మజ్జిగ అదేవిధంగా కొద్దిగా నిమ్మకాయ రసం వేస్తే చాలా బాగుంటుందండి. సో అదే తాగుతున్నాను అనమాట నేను. ఇవాళ క్యారేజ్ వచ్చేసి లంచ్కి పులిహార చేశాను. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసి దాని కాంబినేషన్గా టమాటో చట్నీ చేశాను. నాతో పాటు మా పాప కూడా నిద్ర లేచిపోద్దండి. ఇక టీవీ చూస్తుంటే మా హస్బెండ్ కొంచెం ప్యాంపరింగ్ చేస్తున్నారు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత దాన్ని చూడడానికి ఉండదు కదా అని 5కి 5:15 కల్లా డ్యూటీకి స్టార్ట్ అయిపోతారు. ఇంకా వెళ్ళేంత వరకు నాన్న నాన్న అని అంటూనే ఉంటుంది. ఇలా పొద్దున్నే వంట పని పూర్తయిపోతే ఆ రోజంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వంట అంతా పూర్తయిపోయింది కాబట్టి కొన్ని సామాన్లు ఉన్నాయి. ఫస్ట్ మా పాపని పడుకోబెట్టేసిన తర్వాత పనులు చూద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ వీక్ వరకు ఎండలైతే చాలా ఎక్కువగా ఉండేవండి. చాలా వేడిగా అనిపించేది. ఈ 2 రోజుల నుంచి వాతావరణం కొద్దిగా చల్లబడింది. ఇక నిన్న సాయంత్రమే బట్టలు అయితే వేశాను. అవి ఇంకా తీయలేదు, ఇలాగే ఉన్నాయి. తలకి స్నానం చేసే ముందు ఎప్పుడైనా సరే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటాను. దీనివల్ల హెయిర్ అనేది మృదువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ కూడా కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఇంక ఇక్కడ మా పాపని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తున్నాను. తను పడుకోను అని అంటుంది. ఏదో విధంగా మెల్లగా 1 గంట అయితే పడుకోబెట్టాను. 1 గంట పడుకొని లేచిన తర్వాత పనులైతే స్టార్ట్ చేశాను. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళం చెత్త ఎక్కడ వేస్తామో ఇప్పుడు చూపించబోతున్నాను మీ అందరికీ. ఇంట్లో చెత్త ఉంటుంది కదా, దాన్ని గార్బేజ్ బ్యాగ్స్లో కానీ లేదా కవర్లో కానీ వేసుకొని పై ఫ్లోర్లోనే సపరేట్గా ఈ విధంగా ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఈ విధంగా ఉంటుందండి. దాంట్లో వేసి ఈ విధంగా డోర్ క్లోజ్ చేయాలి. అంతే కిందకి వెళ్ళిపోతుంది. దీనికోసం మనం సపరేట్గా కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పని అయిపోయిన తర్వాత డోర్ని మళ్ళీ క్లోజ్ చేసేయాలి దగ్గరికి. ఇది వరకు ఈ రూమ్లో లైట్ ఉండేదండి. లైట్ పాడైపోయింది అనుకుంటా, అందువల్ల చీకటిగా కనిపిస్తుంది.
ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు వేస్తున్నాను. ఇక మా ఇంట్లో అక్వేరియం ఉంది కదండి, చిన్న సైజు. దాంట్లో ఫిషెస్కి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఫుడ్ వేస్తాము. టిఫిన్ చేసిన తర్వాత బట్టలు మడతెడుతున్నాను. నాకు మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. నేను బట్టలు మడతపెట్టి సర్దుకునే లోపు మా పాప ఇక్కడ ఇంత విధ్వంసం చేసేసిందండి. పిల్లలు ఉండే ఇల్లు ఈ విధంగానే ఉంటుంది కదా, మీ ఇంట్లో కూడా ఇదే విధంగా ఉంటుందా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇక మధ్యాహ్నం అయిందని నేనైతే అన్నం తినిపించేస్తున్నాను. ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత నేనైతే దువ్వాన్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం పాత బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో బట్టల సబ్బు ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసేస్తాను. ఇలా ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసేసిన తర్వాత వీటిని కాసేపు ఎండలో పెట్టుకుంటాను. దీనివల్ల తొందరగా ఆరుతాయి. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 5 అలా అవుతుంది. నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయాలి. ఇంక ఇవాళ కర్రీ వచ్చేసి బంగాళదుంప వేపిడి, అదేవిధంగా మజ్జిగ చారు చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా అయిపోతాయండి. బంగాళదుంప వేపిడి కోసం బంగాళదుంపలను కట్ చేసుకొని కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి ఒక 5 విజిల్ వచ్చే వరకు. స్టవ్ మీద ఒక పక్క రైసు, మరొక పక్క బంగాళదుంపలను పెట్టాను. ఇప్పుడు మజ్జిగ చారులోకి ఉల్లిపాయలు, చిన్న అల్లం, అదేవిధంగా పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మజ్జిగ చారు కోసం పెరుగుని బాగా బీట్ చేసి చిక్కటి మజ్జిగ కింద చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు, కట్ చేసిన ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ పోపుని మజ్జిగలోకి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే మజ్జిగ చారు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. బంగాళదుంప వేపిడి కోసం బంగాళదుంపలు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఈ దుంపల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాని మీద ఉన్న పొట్టు తీసేసి బంగాళదుంపల్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బంగాళదుంపల్ని స్మాష్ చేసేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మెత్తగా స్మాష్ చేసిన బంగాళదుంప ముద్దను వేసుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. రెండిట్ల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఇక మేము భోజనం చేసిన తర్వాత కాసేపు అయితే పార్కుకి వెళ్ళాము. ఇక మా పాప అయితే ఆడుకుంటుంది. పార్కులో అయితే క్రౌడ్ తక్కువగానే ఉన్నారు.
ఇంకా పార్కులో కాసేపు ఆడిపించి తిరిగి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా పడుకునే ముందు ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ప్రతిరోజు ఇదే విధంగా ఉంటుంది. ఎంత చేసినా తరగని పనులు కదండి ఇవన్నీని. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసి దాని నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.